హలో అండి, హాయ్ నమస్తే, వెల్కమ్ టు సన్లైట్ ప్రాపర్టీ. నా పేరు విజయ్. నేను ఈరోజు ప్రతాప్ సింగారంలో హెచ్ఎండిఏ వెంచర్లో కన్స్ట్రక్షన్ చేస్తున్న 100 గజాల ఇండిపెండెంట్ హౌస్తో ముందుకు రావడం జరిగిందండి. ఇది వచ్చేసి ప్రమోషనల్ వీడియో. ఈ ఇంటి ధర వచ్చేసి మనకి 49 లక్షలు చెప్తున్నారండి. 30 ఫీట్ రోడ్కి వెస్ట్ ఫేసింగ్లో కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఇది వచ్చేసి మనకి టోటల్గా 100 స్క్వేర్ యార్డ్లో కన్స్ట్రక్ట్ చేస్తున్నారండి. ఇప్పుడు వచ్చేసి ఇంటికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం వీడియోలో. అండ్ స్క్రీన్ పైన వచ్చేసి బిల్డర్ నెంబర్ ప్రొవైడ్ చేస్తాము. అండ్ డిస్క్రిప్షన్లో ఇంటి డీటెయిల్స్ అండ్ బిల్డర్ నెంబర్ ప్రొవైడ్ చేస్తాము. ఇప్పుడు వచ్చేసి మనం మెయిన్ రోడ్ దగ్గరికి వెళ్ళి మెయిన్ రోడ్ కనెక్టివిటీ అంతా చూపించుకొని ఇంటి దగ్గరికి రావడం జరుగుతుందండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు వచ్చేసి మన ఇంటి దగ్గర నుంచి ప్రతాప్ సింగారం మెయిన్ చౌరస్తాకి రావడం జరిగిందండి. ఇటువైపు చూసుకున్నట్లయితే మనకి ఉప్పల్కి వెళ్ళేటువంటి రోడ్ అండి. ఆల్రెడీ మనకి ఉప్పల్కి బస్సు వెళ్ళడం జరుగుతుంది. అండ్ ఉప్పల్కి ఇక్కడ నుంచి డిస్టెన్స్ చూసుకున్నట్లయితే 9.5 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉన్నాము. అండ్ ఇటువైపు చూసుకున్నట్లయితే గౌరెల్లికి సంబంధించిన రోడ్ అండి. ఇది వచ్చేసి మనకి 2 కిలోమీటర్ల దూరంలో గౌరెల్లి ఉంటుంది. అండ్ అవుటర్ రింగ్ రోడ్ వచ్చి ఇక్కడ నుంచి 7.5 కిలోమీటర్ డిస్టెన్స్ ఉందండి. అండ్ అదేవిధంగా ఇటువైపు చూస్తున్నటువంటి రోడ్ వచ్చేసి మనకి గట్కేసర్కి వెళ్ళడానికి రోడ్ అండి ఇది. సో మనకి ఇక్కడ 3 ప్రాంతాలకు వెళ్ళడానికి మనకి ఈజీగా రోడ్ యాక్సెస్ ఉంది కాబట్టి సో కనెక్టివిటీ కూడా చాలా బాగుంటుంది. సో కాబట్టి ఇక్కడ మీరు హౌస్ అనేది కనిపిస్తున్నటువంటి రోడ్ నుంచి వెళ్ళినట్లయితే మనము వెంచర్ దగ్గరికి వెళ్తున్నామండి. హెచ్ఎండిఏ వెంచర్ 4 ఎకర్స్ లో డెవలప్ చేసి మన ఇంటి దగ్గరికి రావడం జరిగిందండి. ఇటువైపు చూసినట్లయితే మనకి 30 ఫీట్ రోడ్ అనేది మనకి క్లియర్ గా కనిపిస్తుంది వీడియోలో. ఇది వచ్చేసి మనకి 100 గజాల్లో కన్స్ట్రక్ట్ చేసినటువంటి ఇండిపెండెంట్ హౌస్ అండి. +1 పర్మిషన్ తీసుకొని గ్రౌండ్ ఫ్లోర్ కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ వీడియోలో మీకు ఎలివేషన్ చూపించడం జరుగుతుంది. అండ్ అదే విధంగా వచ్చేసి ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది కాబట్టి ఇక్కడ మీకు కలర్స్ లో కానీ అండ్ ఇక్కడ ఫాల్ సీలింగ్ డిజైన్ లో కానీ అండ్ ఫ్లోర్ లో వేసేటువంటి టైల్స్ లో కానీ మీకు మార్పులు చేర్పులు చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. సో మీకు ఇష్టం ఉన్నట్లుగా ఇప్పుడు కొన్న వాళ్ళకి అది వచ్చేసి మీకు అడ్వాంటేజ్ గా ఉంటుంది. సో ఒకసారి మీకు టైల్స్ వేసామంటే చేంజ్ చేయలేం కాబట్టి సో ఇప్పుడు కొన్నట్లయితే మనకి టైల్స్ అనేది మనకి ఇష్టమున్న కలర్స్ కానీ లేకపోతే డిజైన్స్ కానీ మార్పించుకునే అవకాశం ఉంటుంది. దీని యొక్క ధర వచ్చేసి 49 లక్షలు మాత్రమే చెప్తున్నారండి. ఇప్పుడు వచ్చేసి మనం పార్కింగ్ ఏరియా చూపిస్తున్నాం. ఇక్కడ వచ్చేసి మనకు ఒక మీడియం సైజ్ కార్ పార్కింగ్ చేసుకునే విధంగా మంచిగా కార్ పార్కింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇటువైపు వచ్చేసి మనకి వాల్ కి టైల్స్ వేసేసి ఇక్కడ వాష్ ఏరియా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ పైకి వెళ్ళడానికి మెట్లు ప్రొవైడ్ చేస్తున్నారండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ చూసినట్లయితే ఎంట్రన్స్ ఏదైతే మనకి చౌకోట్ ఉందో మంచి టేక్వుడ్ తోటి చేయించినటువంటి చౌకోట్ అండి. అండ్ పైన చూసినట్లయితే ఫాల్ సీలింగ్ వర్క్ గురించి ఆల్రెడీ మనకి ఇక్కడ వర్క్ స్టార్ట్ అయిపోయింది అండ్ వర్క్ నడుస్తుందండి. ఇటువైపు చూసినట్లయితే మనకి వాల్ కి టైల్స్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి వుడెన్ చౌకోట్ తోటి విండో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పుడు వచ్చేసి మనం హాల్ ఏరియా చూపిస్తున్నామండి. ఇక్కడ వచ్చేసి మనకి సఫిషియెంట్ గా పెద్ద సైజ్ హాల్ ప్రొవైడ్ చేస్తున్నారు. పైన చూసినట్లయితే ఫాల్ సీలింగ్ వర్క్ సంబంధించినటువంటి ఐరన్ రాడ్స్ ఫిట్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి వాల్ కి టీవీ యూనిట్ ప్రొవైడ్ చేస్తున్నారండి. ఇక్కడ వచ్చేసి మనకి పెద్ద సైజు టీవీ పెట్టుకునే విధంగా ఇక్కడ టీవీ యూనిట్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ షెల్ఫ్లు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ వెంటిలేషన్ బాగుండే విధంగా డిజైన్ చేస్తున్నారండి. ఇక్కడ చూసినట్లయితే మనకి ఆ విండో ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇటువైపు చూసినట్లయితే మనకి వాష్ ఏరియా ప్రొవైడ్ చేస్తున్నారండి. ఇక్కడ వాల్ కి టైల్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ వచ్చేసి ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి మనకి పవర్ సాకెట్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అదే విధంగా వచ్చేసి ఇక్కడ మనకి కామన్ వాష్రూమ్ చూపిస్తున్నాము. ఇక్కడ వచ్చేసి మనకి 4x6 సైజులో మనకి కామన్ వాష్రూమ్ ప్రొవైడ్ చేస్తున్నారు. వాష్రూమ్ లో వచ్చేసి మనకి టైల్స్ వర్క్ కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇండియన్ టాయిలెట్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ వాటర్ ప్రూఫ్ డోర్ ఇవ్వడం జరిగిందండి. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి కిచెన్ ఏరియా చూపిస్తున్నాను. కిచెన్ ఏరియా వచ్చేసి మనకి సఫిషియెంట్ గా మనకి ఎల్ షేప్ లో ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేస్తున్నారండి. ఇక్కడ మనకి ఇంకా కొన్ని వర్క్లు పెండింగ్ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మనకి వాల్ కి ఆ టైల్స్ స్టిక్ చేయడం జరిగింది. మనకి పెద్ద సైజ్ గా అండ్ సఫిషియెంట్ గా మనకి ఇక్కడ వచ్చేసి షెల్ఫ్లు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ సజ్జా ప్రొవైడ్ చేస్తున్నారు. వెంటిలేషన్ బాగుండే విధంగా ఒక విండో ప్రొవైడ్ చేస్తున్నారు. ఎగ్జాస్ట్ ఫ్యాన్ ప్రొవిజన్ ప్రొవైడ్ చేస్తున్నారండి. ఇక్కడ వచ్చేసి మనకి వాటర్ సింక్ కు సంబంధించినటువంటి ఏరియా ప్రొవైడ్ చేస్తున్నారు. వచ్చేసి నేను వీడియోలో మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి టెర్రస్ పైనకి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి కాలనీ అంతా క్లియర్ గా చూపించడం జరుగుతుంది. మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తున్నానండి. మాస్టర్ బెడ్రూమ్ సంబంధించినటువంటి చౌకోట్ మీరు గమనిస్తున్నారు వీడియోలో. అండ్ ఇక్కడ లోపల చూసినట్లయితే మనకి ఇక్కడ 4x6 లైక్ పెద్ద సైజు బెడ్ వేసుకునే విధంగా మనకి ఆ బెడ్రూమ్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ పైన చూసినట్లయితే ఫాల్ సీలింగ్ వర్క్ సంబంధించినటువంటి వర్క్ మీరు చూస్తున్నారు. అండ్ అదే విధంగా అక్కడ ఆపోజిట్ లో చూసినట్లయితే మనకి సఫిషియెంట్ గా మనకి షెల్ఫ్లు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇటువైపు వచ్చేసి వుడెన్ వర్క్ చేయించుకోవడానికి లేదా బీరో పెట్టుకోవడానికి ప్లేస్ ఇచ్చారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి వెంటిలేషన్ బాగుండే విధంగా ఇక్కడ విండో ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ లో అటాచ్ ఉన్నటువంటి వాష్రూమ్ చూపిస్తున్నామండి. వాష్రూమ్ లో వచ్చేసి మనకి ఆల్మోస్ట్ 9 ఫీట్ వరకు టైల్స్ ఇవ్వడం జరిగింది. యాంటీ స్కిడ్ టైల్స్ తోటి ఫ్లోరింగ్ వేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి వాటర్ ప్రూఫ్ డోర్ ఇక్కడ వాడడం జరిగిందండి. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తామండి వీడియోలో. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తున్నానండి వీడియోలో. ఇక్కడ వచ్చేసి మనకి సఫిషియెంట్ గా మంచి సైజు చిల్డ్రన్స్ బెడ్రూమ్ ప్రొవైడ్ చేయడం జరిగింది.
అండ్ ఇటువైపు చూసినట్లయితే మనకి వీడియోలో గమనిస్తున్నారు మీరు క్లియర్గా. ఇక్కడ చూసి సఫిషియెంట్గా సెల్ఫ్లు ఇచ్చారు అండ్ సజా ప్రొవైడ్ చేశారు. అండ్ పైన చూసినట్లయితే ఫాల్ సీలింగ్ వర్క్ సంబంధించినటువంటి ఐరన్ రాడ్స్ ఇక్కడ బిగించడం జరిగింది. ఇది వచ్చేసి మనకి ఈస్ట్ వైపు ఉన్నటువంటి డోర్ అండి. వచ్చేసి మన ఈస్ట్ ఫేసింగ్ లో ఉన్నటువంటి డోర్ ద్వారా బయటికి రావడం జరిగిందండి. మీరు వీడియోలో క్లియర్ గా డోర్ గమనిస్తున్నారు. అండ్ ఇంటి వెనక వైపు ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా చూపిస్తున్నాము. ఇది వచ్చేసి మనకి వాష్ ఏరియా కింద ఇక్కడ వాల్ కి టైల్స్ చేయడం జరిగింది. ఇక్కడ ఫ్లోరింగ్ వర్క్ అంతా నడుస్తుందండి. అండ్ అదే విధంగా వచ్చేసి అటువైపు మనకి సెట్ బ్యాక్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే వాటర్ సంప్ చూపిస్తున్నామండి. వీడియో నార్త్ వైపు ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా చూపిస్తున్నామండి. దీని తర్వాత వచ్చేసి మనము టెర్రస్ పైనకి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి కాలనీ అంతా మీకు వీడియోలో ఒకసారి చూపించడం జరుగుతుందండి. సో నేను ఇప్పుడు వచ్చేసి టెర్రస్ పైకి రావడం జరిగిందండి. టెర్రస్ పైకి వచ్చి చూసినట్లయితే దగ్గరలో చాలా పెద్ద ఎత్తున కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయినాయి అండ్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయండి. ఇప్పుడు మనం చూపిస్తున్నటువంటి ఇల్లు వచ్చేసి 100 గజాలండి. దీని యొక్క రేట్ వచ్చేసి 49 లక్షలు. దీని యొక్క లొకేషన్ చూసినట్లయితే ఉప్పల్ మెట్రో స్టేషన్ అండ్ ఉప్పల్ చౌరస్తా నుంచి ఇది 9.5 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది. ఇటువైపు చూసినట్లయితే ఔటర్ రింగ్ రోడ్ కి 7 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉందండి. అండ్ గౌరేలికి వచ్చేసి 2 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది. అండ్ వరంగల్ హైవేలో ఉన్నటువంటి గట్కేసర్ ప్రాంతానికి కేవలం 5 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఐటీ కారిడార్ చాలా దగ్గరలో ఉంటుందండి. పోచారంలో ఉన్నటువంటి ఐటీ కారిడార్. అండ్ నెక్స్ట్ వచ్చేసి హైతనగర్ కి చాలా దగ్గరలో ఉంటుంది. ఇది వచ్చేసి కంప్లీట్ గా ప్రమోషనల్ వీడియో అండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ బ్యాక్ సైడ్ కనిపిస్తున్నటువంటి 2 ఇల్లులు వచ్చేసి మనకి 111 గజాల్లో కన్స్ట్రక్ట్ చేశారు. వాటి ధర వచ్చేసి మనకి 56 లక్షలు చెప్తున్నారండి. సేమ్ బిల్డర్ కి సంబంధించినటువంటి హౌసెస్ అండి. అది 111 గజాల్లో అవైలబుల్ ఉన్నాయి. వాటికి సంబంధించిన రేట్ వచ్చేసి 56 లక్షలు. చాలా మంది కొత్త వాళ్ళు మా ఛానల్ ని విజిట్ చేస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఎవరైతే ఇలాంటి బడ్జెట్ లో హౌసెస్ చూస్తున్నారో వారికి వీడియో అనేది షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.